నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. సాధారణంగా ఎవరి దగ్గరైనా ఒకటి రెండు రంగాలలో టాలెంట్ ఉంటుందండి. బట్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ గురించి చెబితే మాత్రం బాబోయ్ గాడ్ అన్ని టాలెంట్స్ ఆయనకి ఇచ్చేసారా అనిపిస్తుంది. యాక్చువల్గా ఆయన మేకప్ మ్యాన్గా కెరీర్ స్టార్ట్ చేశారు. బట్ డాన్సర్గా గుర్తుందా మీకు? 1999లో డాన్స్ బేబీ డాన్స్ విన్నర్ కూడా ఆయనే. అంటే డాన్సర్గా అంత మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అంతేకాదు తర్వాత ఆర్టిస్ట్గా మారారు. ఓన్లీ యాక్టర్‌గా పేరు సంపాదించుకుంటే ఈరోజు మన ముందు ఉండేవారో కాదో నాకు తెలీదు. బట్ ఫీమేల్‌గా ఆయన చేసిన క్యారెక్టర్స్ కానీ, డాన్సులు గానీ చూసి అప్పట్లో హీరోలు, హీరోయిన్సే జలస్ పడేవారంటండి. అంత మంచి టాలెంట్ ఉంది. చంద్రశేఖర్ లోక గారు అలియాస్ చాందిని గారు ప్రస్తుతం మన ముందున్నారు. మాట్లాడేద్దామా? నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్కారం మేడం. మీరు మేకప్ మ్యాన్‌గా కెరీర్ స్టార్ట్ చేశారండి. ఎప్పుడో 90స్‌లో స్టార్ట్ చేశారు మీరు. నేను ఐ వాజ్ స్టార్టింగ్ 95 మేడం. ఓకే. బట్ అయినా సరే నాకు మేకప్ మ్యాన్ కన్నా కూడా మిమ్మల్ని అసలు గుర్తుపట్టలేను నేను. చాలా సందర్భాలలో చాందినిగా మారిన తర్వాత. అది మన ప్రేక్షకులు కూడా మనం చూపిద్దాము. ఫీమేల్ డాన్స్ ఇంపర్సనేటర్‌గా మీరు ఫేమస్ అయింది. నాకు తెలిసి ఇంకొక ఆర్టిస్ట్ లేరండి. డబ్బింగ్ చెప్తారు మీరు. ఒకటే పర్సన్‌లో ఇన్ని క్వాలిటీస్ ఏంటి? ఇంత టాలెంట్ ఏంటి? ఎట్లా వచ్చింది ఇది? ఇదే మాత్రం గాడ్ గిఫ్ట్ మేడం. యాక్చువల్లీ మా తరపు నుంచి ఎవరు లేరు. యాక్టర్ గానీ, ఆర్టిస్ట్ గానీ, డాన్సర్ గానీ మా తెలంగాణ సైడ్ నుంచి, మా రెడ్డి సైడ్ నుంచి ఎవరు లేరు. కానీ ఇది దేవుడు నాకు ఇచ్చిన వరం. ఎందుకంటే ఒక ఆర్టిస్టు కారణ జన్ముడైతేనే ఆర్టిస్ట్ అవుతారని అంటారు పెద్దవాళ్ళందరూ. అందులో కళాకారుడు కారణ జన్ముడు అంటారు. నేను అనుకుంటాను కారణ జన్ముడు ఏమో కానీ 1,00,000 కారణాలైతే ఉంటున్నాయండి. అవమానాలు ఉంటాయి, గౌరవాలు ఉంటాయి, అసహించుకోవడాలు ఉంటాయి. అందులో ఒక ఫిమేల్ ఇంప్రెషన్ ప్రోగ్రామ్ చేస్తున్నారంటే సో మెనీ బ్యాడ్ థింగ్స్ ఆర్ పీపుల్స్ ఆర్ దేర్ రైట్ నౌ. సో వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకు కూడా తెలియదు. అన్ని అవమానాలు అధిగమించి పట్టించుకోకుండా మరి రంగంలో నేను ముందుకు సాగడం జరుగుతుంది. ఇప్పుడు 3 దశాబ్దాల జర్నీ మీది. అవును. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఇంకా పైకి చిలుకే. ఓకే. అండ్ మీ కమ్యూనిటీ వచ్చేసి రెడ్డి కమ్యూనిటీ. అవునండి. అంటే కంప్లీట్గా మీరు తెలంగాణ అబ్బాయి కదా. అసలు ఏంటి, ఎట్లా స్టార్ట్ అయింది? మీరు మేకప్ మ్యాన్గా కెరీర్ స్టార్ట్ చేశారు కాబట్టి అసలు మీరు ఏం చదువుకున్నారు? నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఈ జర్నీ ఎట్లా సాగింది? నేను నిజామాబాద్లో ఇంటర్మీడియట్ చేస్తున్నానండి. చేసేటప్పుడు అక్కడ మా గురువుగారు టంగుటూరి భీమన్ మాస్టర్ గారు పరిచయం అయ్యారు. అక్కడ జస్ట్ ఆంధ్ర టైం నేర్చుకున్నాను. సో అన్ని ఆడపోలికలు వస్తున్నాయి ఎందుకు అని మానేశాను. తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ద్వారా దూరదర్శన్లో నటరాజ్ భట్ గారు మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయన ఫేమస్. ఆ అన్న దగ్గర నేను శిష్యరికంగా జాయిన్ అయ్యాను. అంటే ఇప్పుడు క్లాసికల్ డాన్సర్స్ కి మీరు మేకప్ వేసేవాళ్ళా? లేదు, ఇంకా ఆ టైం వస్తుంది. ఫస్ట్ ఇది అయితే నేర్చుకుంటున్నాను. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు వసుంధరలో, పేపర్లో అన్నిట్లో అప్పుడు సారీస్ అడ్వర్టైజ్ వచ్చేటి. నేను తన దగ్గర అసిస్టెంట్గా ఉండి మేకప్ చేయడము, హెయిర్ డ్రెస్ చేయడం జరిగింది అన్నట్టు. ఈ లోపల ఎలాగో డాన్స్ నేర్చుకున్నాను కానీ నేను కంటిన్యూ డాన్స్ని ప్రాక్టీస్ చేశాను. అంటే క్లాసికల్లో భరతనాట్యం నేర్చుకున్నారు? ఆంధ్రనాట్యం స్పెషల్గా ఇది పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి రూపకల్పన ఆంధ్రనాట్యం. ఏ ఏజ్లో నేర్చుకున్నారు? నేను వాజ్ ఇంటర్మీడియట్. ఓకే. ఇంటర్మీడియట్ అది నేర్చుకోవడానికి కూడా చాలా ఒక మెరాకిల్ అండి. అంటే ఒకటండి, మీరు రెడ్డిస్ కమ్యూనిటీలో ఉన్నారు అండ్ మీ బ్యాక్గ్రౌండ్ లో మీ ఫ్యామిలీలో ఎవరు కళాకారులు లేరు, డాన్సర్స్ కూడా లేరు. సాధారణంగా చిన్నప్పటి నుంచి మన అమ్మలు సింగర్లు అనుకోండి, ఇంట్లో పాడినా సరే పిల్లలకి ఆ ఇంట్రెస్ట్ తో నేర్పిస్తూ ఉంటారు. మన ఇంట్లో వారసత్వంగా ఎవరైనా ఇలా డాన్సర్లు ఉన్నారనుకోండి, క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నవారు పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. బట్ అలాంటి మూలాలు ఏమీ లేవు మన దగ్గర. ఏమీ లేవు. మీరు డాన్స్ నేర్చుకోవాలని మీకు ఎట్లా అనిపించింది? ఇంట్లో చెప్తే ఏమన్నారు? యాక్చువల్లీ మేము మా కొమ్మనపల్లి అనే విలేజ్ పోచంపాడు ప్రాజెక్ట్లో పోయిందండి. మేము వలస వెళ్ళాము కొత్తపల్లి అనే ఒక విలేజ్కు. అక్కడ మాకు తెలిసిన ఆంధ్ర వాళ్ళు, అంతా ఆంధ్ర వాళ్ళే. మా ఇంటి పక్కన రామ్మోహన్ రావు అంకుల్ వాళ్ళ పాప హరిత అని ఉంది. అమ్మాయి నేను చదువుకుంటున్నాను, జస్ట్ ఐ వాజ్ 10th క్లాస్, నేను 9th క్లాసు. అమ్మాయి ప్రదర్శన మా ఊర్లో పెట్టారు.
అసలు ఆ చిన్న పాప ముగ్ధ మనోహరంగా ప్రోగ్రామ్ డాన్స్ చేసేది. అసలు ఎంత అందంగా డాన్స్ చేసిందంటే మెస్మరైజ్ లిటరల్గా. అంటే నేను నేర్చుకుంటే నాకు వస్తుందా, నేను నేర్చుకుంటే నాకు వస్తా అని మైండ్లో ఉండేది. కానీ ఇది నేర్చుకోవాలంటే విలేజ్ వెళ్ళి సిటీకి వెళ్ళాలా, మనకి ఎవరూ తెలియదు, మనం ఎప్పుడు బయటకు వెళ్ళిన వాళ్ళం కాదు అని నేను మా ఊర్లో ఎవరైతే ఆ పాప వాళ్ళ ఫాదర్ ఉన్నారు, హరిత వాళ్ళ ఫాదర్ ఉన్నారో, అంకుల్ వచ్చినప్పుడల్లా అడిగేవాడిని. ఐ వాజ్ కిడ్. అంకుల్ నేను డాన్స్ నేర్చుకుంటా, నేను డాన్స్ నేర్చుకుంటే నీకు అప్పుడే ఎక్కడో పిల్లాడు, నువ్వు నువ్వు చదువుకో, నువ్వు చదువుకున్న తర్వాత నేర్చుకుందులే అనేవారు, పాప అనేవారు. కానీ నేను నా 10th క్లాస్ అయితే కానీ సిటీ బయటకు వెళ్ళే పొజిషన్ లేదు అప్పుడు మేము. సో నేను అప్పటికి 10th క్లాస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇంటర్మీడియట్ కూడా నేను సిటీకి వెళ్ళలేదు, డిస్టిక్. సో దగ్గరలోనే మళ్ళీ నేను 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. నాకు సీట్ వచ్చింది కానీ నాకు తెలియదు అప్పుడంతా లైఫ్ గురించి. సో 1 ఇయర్ గ్యాప్ రాగానే ఏం చేయాలో అర్థం కాక మా అంకుల్ డాక్టర్ అంట, అతని దగ్గర నేను ఆర్ఎంపీగా జాయిన్ అయ్యాను. సో అక్కడి నుంచి నాకు కొంచెం లోక జ్ఞానం పెరగడము, తర్వాత నిజామాబాద్ వెళ్ళడము, రామ్మోహన్ అంకుల్ కలవడము, ఆయన టంగుటూరి భీమన్ మాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళడము, ఇలా డాన్స్ నేర్చుకోవడం జరిగిందన్నట్టు. ఆ డాన్స్ నేర్చుకున్న తర్వాత కూడా అన్ని ఫిమేల్ వేషాలు వస్తున్నాయి ఏందా అని అనుకునేవాడిని. తర్వాత నేను ఒక 3 ఇయర్స్ ఏమో గురువు పరంపర శిష్యరేఖంగా తన దగ్గర ఉండి బయటకు వచ్చేసాను హైదరాబాద్. ఓకే, 3 ఇయర్స్ నేర్చుకున్నారు. నేర్చుకున్నాను, అలాగనే పట్టుదలతో నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు క్లాసికల్ డాన్సులు ఇలా చేస్తానంటే ఇంట్లో ఏమన్నారు? అరిటి చదువుకోవడం మానేసి డాన్స్ యాక్చువల్లీ ఇంట్లో అప్పటికి మా ఫాదర్ ఎక్స్పైరు, మా మదరు సపోర్ట్ ఉన్నారండి. మా మదర్ ఆల్వేస్ సపోర్ట్ ఉన్నారు. కానీ ఆర్థికంగా లేము అసలు. మేము అప్పటికే చితికిపోయినాం. మా తాత పట్టువారు ఉండే, రెడ్డీసు, మా బ్రదరు అంతా, అంటే మా బ్రదర్ వల్ల అట్లా అంతా పోయింది. ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి. సో అప్పుడు ఏం చేయాలో అర్థం కాక నేను ఇక్కడికి వచ్చి డాన్స్ నేర్చుకున్న తర్వాత మేకప్కి వెళ్తే అప్పుడు 150-200 ఇచ్చేవాళ్ళు అలా రోజుకు. ఇది 95. ఓకే, 1995లో మీకు 150 రూపీస్ ఇచ్చేవారు 1 డే వెళ్తే. సో ఆ వచ్చిన దాన్ని రెగ్యులర్గా అప్పట్లో ఇన్ని షూటింగ్స్ ఉండేటివి కావు, ఇప్పుడంటే ఉన్నాయి. అప్పుడు ఇంతగానో ఉండేటివి కావు. చాలామంది కూడా లేరు మేకప్లు, ఉన్న కొద్ది నేమ్స్ మేము ఉండేవాళ్ళం. అన్న ఇటు పంపిస్తే అటు వెళ్ళి చేయడము. చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఒకరోజు కూడా ఖాళీ ఉండకపోతుంటే అలా అరుణ స్టూడియోలో మేకప్ మ్యాన్గా చేశాను. తర్వాత దూరదర్శన్ అన్న దగ్గరికి, నటరాజ్ భట్ అన్న దగ్గరికి వెళ్ళేవాడిని. తర్వాత ప్రైవేటు అన్వర్, నేను, అప్పుడు అచ్యుత్ గారు ఉండేవారు. అట్లా ఈ తరుణం జరుగుతున్నప్పుడు డాన్స్ నేర్చుకున్నాను కదా, అప్పుడప్పుడు కొంచెం టీవీలో యాడ్స్ వచ్చేటి, ఏవి వాషింగ్ పౌడర్, నిర్మా. సో అప్పుడు ఏం చేసినానంటే నేను ఊరికే ఇట్లా కూర్చొని చేస్తుంటే. ఇప్పుడు కూడా మీరు చేయొచ్చు, ఇప్పుడు చేయొచ్చు. కానీ ఇప్పుడు నాకు అప్పుడంటే పిల్లతనం ఎక్కువ ఉండేది, ఏజ్ లేదు. సో అప్పుడంతా తెలిసేది కదా. ఇప్పుడు కూడా మీరు పిల్లతనంగానే ఉన్నారు, ఏజ్ ఏం కనిపించట్లేదు. అంటే ఇప్పుడు కొద్ది ఒక అమ్మాయి లాగా బిహేవ్ చేశారు అనుకో, వాడిని వేరే టైప్గా చూస్తారు. అప్పుడు మాకు అంటే ఇలా అనుకుంటారు జనాలు అనేది ఆలోచన ఉండేది కాదు అసలు. నాకైతే ఉండేది కాదు. నాకు 24 hours ఇంటూ మేకప్పా డాన్స్ అంటే అలా డాన్స్కు నేను నేర్చుకోవటానికి వచ్చాను. ఓకే, అలా వచ్చిన తర్వాత ఈ డాన్స్ బేబీ డాన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత అందులో అనురాధ మేడం గారు ఉండేవారు. సో ఇట్లా డాన్స్ చేస్తూ ఉంటే ఆయన చెప్తే ఒక లేడీ గెటప్లో చేస్తే బాగుంటుంది అని చెప్పారు. అది అప్పుడు జెమినీలో ఆలీ గారు అండ్ ఝాన్సీ గారు యాంకరు. సో నేను సరే చేస్తే బాగుండదా, ఇవన్నీ గేలి చేస్తారు జనాలు, నచ్చదనుకొని స్టార్టెడ్ ఫిమేల్ గెటప్ అన్నట్లు. సో అమ్మాయిగా ఉంటే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అని కొన్ని పద్ధతులు నేర్చుకొని ఒక మేకప్ వేసుకొని ఒక డాన్స్ స్టార్ట్ చేసినాం. కడవెత్తుకొచ్చిండు కానీ అప్పుడు ఈవీవి సత్యనారాయణ గారు జడ్జ్. సో మీరు అట్లాగా డాన్స్ బేబీ డాన్స్ ఒక ఫీమేల్ డాన్సర్ కావాలి. 13 ఎపిసోడ్ విన్ అయ్యాను. సో ఈ అమ్మాయి అప్పుడు ఎవరు, రవిచంద్ర పిన్శెట్టి గారు డైరెక్టరు, ఈవీవి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ జడ్జెస్ అన్నట్లు. ప్రతి ఎపిసోడ్ విన్ అవుతూ వస్తున్న. లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసి రాఘవేంద్రరావు గారు. కానీ అన్నిట్లోనే మీరు ఫీమేల్ గెటప్ లోనే కదా డాన్సులు చేస్తారు.
అప్పుడు ఫేమస్ అయిపోయాను కాబట్టి నేను ఆ డాన్స్ బాబు డాన్స్ ఫేమస్ అయిన నుంచి సో ఒక మేకప్ మ్యాన్కి వెళ్తే 150 రూపీస్ ఇస్తున్నారు. ఇదే ఒక షోకి వెళ్తే 1000 రూపీస్ వస్తున్నాయి. ఓహ్! సో అలా అని ఇంకా లేడీ గెటప్ని ఫేమస్ చేయడము. మా ఆర్మూర్లో విలేజ్లో ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటే వినాయక చవితి ప్రోగ్రామ్స్ డాన్స్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటే ఈ లేడీ గెటప్లో వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే అప్పుడు నేను ఒక 10 డేస్కు 80,000 50,000 అట్లా సంపాదించేవాడిని. కాదండి. ఇప్పుడు చాలామంది డాన్సర్లు లేడీస్ గూడా ఉన్నారు అప్పట్లో. చిన్న పిల్లలున్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా! అలా పెట్టి చేపిచ్చే టైంలో మీరెందుకు ఫీమేల్ గెటప్ ఎయాల్సొచ్చింది? వెయ్యాలి అని అనిపించినప్పుడు మీకేం భయమేయలేదా? ఫస్ట్‌లో భయమేసింది. కానీ ఫిమేల్ గెటప్ వేస్తే లిటరల్‌గా చెప్తున్నా మ్యామ్, కుదిరితేనే వెయ్యాలి. హ్మ్. అది గాడ్ గిఫ్ట్. ఎప్పుడైతే ఒక అబ్బాయి అమ్మాయి వేషం వేసిండో అక్షరాల 100% కుదరాలి. కుదిరినప్పుడు మేకప్ గెటప్ వేయడం నాకు నచ్చదు. ఓకే. సో దేవుడు నాకు ఇచ్చిన ఆర్ట్ ఏంటంటే నేను ఎప్పుడైతే ఫిమేల్ గెటప్ వేస్తానో ఆ, పరకాయ ప్రవేశం, నా వాకింగ్ కానీ చూపు కానీ డాన్స్ కానీ ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. నన్ను పక్కన ఉన్న వాళ్ళు కూడా గుర్తుపట్టారు. అచ్చే వీడైనా అంటే ఇక్కడ మీ మాటకు మధ్యలో వచ్చాను. చేంజ్ అయిపోతదన్నా కూడా మిమ్మల్ని మీరు చేంజ్ చేసేసుకున్నారు అంటాను నేను. అవును, నేను మలుచుకున్నట్లు నా క్యారెక్టర్ని. సో అబ్బాయి ఉన్నప్పుడు ఎలా ఉండాలి, అమ్మాయి ఉన్నప్పుడు ఎలా ఉండాలని క్యారెక్టర్ని మలుచుకున్నాను. ఎలా ప్రాక్టీస్ చేశారు మీరు? ప్రాక్టీస్ అంటే టీవీలు అద్దం ముందు అలా ప్రాక్టీస్ చేసేవాడిని. వాకింగ్ స్టైల్. వాకింగ్, పెద్దింటి ఆడవాళ్ళు ఎలా ఉంటారు, మామూలు ఆడవాళ్ళు ఎలా ఉంటారు, పల్లెటూరు ఆడవాళ్ళు ఎలా ఉంటారు. సో కైండ్ ఆఫ్ ఫీమేల్ ఇన్ని గెటప్ ఇన్ని ఉంటాయండి. అవును, ఇప్పుడు క్యారెక్టర్స్ మీరు ప్రాక్టీస్ చేశారు. చేసుకున్నాను. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పల్లెటూరులో ఉండే వాళ్ళ ఆడవాళ్ళకు అమాయకత్వం ఉంటుంది, వాళ్ళ కళ్ళ కపటం తెలియదు, చెస్ట్ ఎగేసుకొని నడుస్తూ ఉంటారు. బిడియం పడే స్త్రీ భుజాలు వంచుకొని నడుస్తుంది, ఈ భుజాలను కుంపించి నడుస్తుంది. ఓకే. అబ్జర్వేషన్ ఏంటంటే సిగ్గు అనేది ఒకటి ఉన్నప్పుడు లేడీస్ ఆల్వేస్ భుజాలు కుంపించుకొని ఇలా నడుస్తారు. అది లేనప్పుడు జస్ట్ ఇలా పెట్టినారు కొంచెం ప్రౌడ్గా ఆ డిగ్నిటీ, అది మెయింటెనెన్స్, అది ఆర్టిస్ట్కు అంటే నేను అదన్నీ అబ్జర్వ్ చేసేవాడిని అన్నట్లు. సో అట్లా చేసి డాన్స్లో సాంగ్ని బట్టి దానికి తగ్గట్టు మీనింగ్ని బట్టి భావం చేస్తూ ఉంటే ఒక్కసారి నా పర్ఫామ్ చూసిన వాళ్ళకి మర్చిపోరు. ఇప్పుడు ఫస్ట్ ఫీమేల్ గెటప్ ఎవరేసారు మీకు? ఆ మేకప్, హెయిర్ స్టైల్ అప్పుడు మేకప్ మ్యాన్ లేచారు. అప్పుడు ఎవరో మేకప్ మ్యాన్ తెలియదు. చూసుకున్నారా మీరు? ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు మీరు ఏమనుకున్నారు? అట్లే చాలా ముద్దుగా ఉన్నాడు. యాక్చువల్ పెద్ద జోక్ ఏంటంటే ఫస్ట్ టైం నాకు మేకప్ వేసి మా ఊర్లో ప్రోగ్రామ్ చేపించేటప్పుడు సో అప్పుడు ముద్దు పెట్టుకున్నందుకు 5 రూపాయలని ఒక సో నా ఫ్రెండ్ పాపం నటరాజ్ ఒక అన్న ఉండేవాడు. అరే నీకు పైసలు తెప్పిస్తా చూడరా అన్నాడు. గమ్మునంటే అరే ఎవడైతే అంటే శేఖర్ గారిని ముద్దు పెట్టుకుంటారు, వాడు 5 రూపాయలు ఇవ్వాలరా అని ఇలా అనేవాళ్ళు. సో ఎంత తెలియదు, నాకెంత పెట్టండి 5 రూపాయలు. అప్పుడు ముద్దు పెట్టేవాళ్ళు 5 రూపాయలు ఇచ్చేవారు. సో ముద్దు పెడితే 5 రూపాయలు 5 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు చంద్రశేఖర్ గారు చాందిని ఎలా మారారు? ఆ పేరు ఎట్లా పెట్టారు? ఎవరు చాందిని డాన్స్ బేబీ డాన్స్ లో నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు అలీ అన్న పెట్టారు. అలీ గారు పెట్టారు. లాట్ ఆఫ్ థ్యాంక్స్ అలీ అన్న గారు. అలీ అన్న నాకు చాలా సపోర్ట్ చేశారు. అలీ అన్న కూడా కాదు, వాళ్ళ మదర్ అయితే ఇంకా నన్ను ఎంత ప్రేమగా చూసేదో. అసలు నాకు డ్రెస్ తెచ్చేది అలా అలియా వాళ్ళ అమ్మ గాగ్రాస్ ఇట్లా అవి నాకు ఇచ్చేది అన్నట్లు. బెటా బాగుంది ఇది వేసుకో డాన్స్ చేయ అంటుండే. అలియా అన్న కూడా తెలియకపోవచ్చేమో అలా అమ్మించిన డ్రెస్సులు వేసుకున్నప్పుడు నేను. సో అట్లా డాన్స్ బేబీ డాన్స్ నేను ఫేమస్ అయిన తర్వాత ఆల్ కంట్రీస్ పిలవడం, దుబాయ్, సింగపూర్, మలేషియా, అండ్ అమెరికా, లండన్ అవన్నీ వెళ్ళి పర్ఫామ్ చేశాను. సో నేను ఎప్పుడైతే మా ఆర్మూర్ విలేజ్లో ప్రోగ్రామ్ ఇస్తుంటానో చాలామంది అప్పుడంతా లైక్ వీళ్ళందరూ పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. మీరు మంచిగా డాన్స్ చేస్తున్నారు అనుకో, మీ మదర్ మీ ఫ్యామిలీ వాళ్ళు అరే చంద్రశేఖర్ నా తమ్ముడే నా కొడుకే అని చెప్పుకోవడానికి చాలా రిలేషన్ అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదండి. కానీ మీరు ఒక లేడీ గెటప్ లో డాన్సులు చేస్తున్నారు అనుకోండి, అది చెప్పడానికి కాస్త ఇబ్బంది పడతారేమో. నేను అంటే నాకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను ఎప్పుడు రిలేషన్లతోటి తిరగలేదు. సో మా మదరు నేను ఎప్పుడు మా మదర్ని చూసుకుంటూ ఉన్నాను. నేను నా మదర్ పబ్లిక్ అనేవాళ్ళు అంటారేమో తెలియదు, కానీ ఎప్పుడు నా ఇంటి వరకు రాలేదు. సో నాకు ఆల్వేస్ సపోర్ట్ ఉన్న నా ఫ్రెండ్స్ ఉన్నారు ఆరమూర్లో, చక్రు, రమేష్, స్వామి యాదవ్, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అన్నట్లు.
ఆ చక్రు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆర్మూర్లో ఇస్ అ వండర్ఫుల్ పర్సన్ అన్నట్లు, నా బచ్పన్ దోస్త్. నాకు ఏదన్నా ఎవడమన్నా అంటే నేను చెప్పంగానే వెళ్ళి వాడిని తండేసేవాడు. మా శేఖర్ రెడ్డి ఏమన్నా అంటే మర్యాద ఉండేది అని. అంటే ఎలాంటి పరాభవాలు చూసారు మీరు? చాలా అవమానాలు పడ్డాను. అంటే ఎలా? ఒక అమ్మాయి విషయం వేస్తా ఉంటే సంథింగ్ ఈడు మగాడా కాదా, వీడు వేసుంటోడు ఏంటి గేల్ చేస్తాడు, కొందరు పిచ్చి పిచ్చిగా మాట్లాడము, కొందరు గోకడము, ఇలా చాలా రకాలు. మిమ్మల్ని కూడా ఎవరైనా గోకారా? ఇలాగా అలా ఉన్నప్పుడు చాలామంది సో చిరగట్టుకొని రా అంటాడు, ఒక్కడు ఏదో మాట్లాడదు. వాళ్ళ ఉద్దేశం ఏందో అర్థం కాదు, కానీ సో వరస్ట్ పీపుల్స్ అని మినిమం చాలామంది ఉన్నారు. సో ఇప్పటికీ ఉన్నారు, లేరని కాదు. ఇప్పటికీ నేను మేకప్ వేసుకొని ప్రోగ్రామ్ చేసినా కానీ అంటే నేను అసలు వాళ్ళ థాట్ ఏంటి, ఒక అమ్మాయి కనిపిస్తే చాలా వాళ్ళ భావాలు మనోభావాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అందమైన అమ్మాయిని చూసారనుకోండి, అబ్బాయి ఆలోచన ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు యాజ్ ఏ అబ్బాయిగా కదా. మీరు ఫీమేల్ అయ్యారనుకోండి, ఒక అందమైన అమ్మాయి మన ముందు కనిపించినప్పుడు అమ్మాయి ఎట్లా ఫీల్ అవుతుంది అనేది కూడా మీకు తెలుసు. సో ఈ రెండిట్లకి ఆ డిఫరెన్స్ అనేది మీకు బాగా తెలుసు. రెండు క్యారెక్టర్స్ లో మీరు జీవించారు కాబట్టి తెలుసు. కాబట్టి నేను ఎప్పుడు ఈ అమ్మాయిని కూడా నేను కించపరిచి మాట్లాడడం కానీ, అమ్మాయిని తక్కువ చేయడం కానీ, అమ్మాయిలను గేలి చేయడం కానీ ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఇంటర్నల్ నేను పడ్డ బాధ. ఇప్పుడు అన్నోన్ పర్సన్ ఆమెను ఏమైనా అన్నామనుకో, ఆవిడ మనసు ఎంత బాధపడుతుంటుంది, అవునా కదా. చాలామంది చాలా రకాలుగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడతా ఉంటారు. నువ్వు పోస్ట్ని ఎంజాయ్ చేయి, కింద అమ్మాయి గురించి కామెంట్ ఎందుకు రాస్తావు చెప్పండి. ఆ సాంగ్ ఎంజాయ్ చేసావా చెయ్యి. అలా అని కొందరు అమ్మాయిలు కూడా వల్గర్గా డ్రెస్సులు వేసుకొని ఎక్స్పోజ్ చేయడము కూడా చేస్తున్నారు. దానికి వీళ్ళు రియాక్ట్ అయ్యి రాస్తూ ఉన్నారు. సో అందరు అమ్మాయిలు అలా ఉండరు కదండి, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. నేను అనేది ఏంటంటే మంచో చెడు అమ్మాయి వచ్చింది బయటకు, అరే అమ్మాయి కష్టం ఏంటో, అమ్మాయి కడుపు బాధ ఏందో అమ్మాయి తెలియదు కదా. నువ్వెందుకు మనం డిసైడ్ చేస్తావు నువ్వు ఫస్ట్? కానీ ఎంత కాదన్నా యాజ్ ఎ మెన్ గా ఒక అందమైన అమ్మాయి మీ కళ్ళ ముందు కనిపించినప్పుడు మన ఆలోచన మీరు అన్నట్టుగా వల్గర్ గా కాదులే గానీ, సో మంచిగా కూడా బాగుంది అమ్మాయి బాగుంది అని తప్పు లేదు. నేను మీకు ఎట్లా కామెంట్ చేయాలనిపిస్తుంది? నేను ఒక అమ్మాయి ఇట్స్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ అమ్మాయి, ఆమె హెయిర్ ఇంతవరకు ఉంది. నేను ఒక కాంప్లిమెంట్ ఇవ్వచ్చా మేడం అని అడిగిన, చెప్పండి అంది. సో యూర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పాను. వాట్ అండ్ యువర్ హెయిర్ ఈజ్ వెరీ వెరీ నైస్ మ్యామ్, ఇట్స్ గాడ్ గిఫ్ట్ ఫర్ యువర్ హెయిర్ అని చెప్పిన. ఆమె ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే, అంటే చెప్పేదా పద్ధతి ఉంటుంది, మనం ఒక అమ్మాయిని ప్రోత్సహించే పద్ధతి ఉంటుంది అట్లా అన్నట్టు. అది అందరికీ రాదు. ఇప్పుడు మాకంటే ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే ఒక ఎమోషనల్ ఫీలింగ్ అయ్యే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. అందుకని మేము తొందరగా ఎవరిని హట్ చెయ్యం. డాన్స్ బేబీ డాన్స్లో మీరు ఫీమేల్ గెటప్తో పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? ఎవరు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు? చాలామంది మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అసలు నేను డాన్స్ చేస్తూ ఉంటే రమ్యకృష్ణ గారు దేవతలారా రండి, అసలు ఎంత బాగా చేస్తున్నావు అని చాలా మెచ్చుకున్నారు. చాలా ప్రోగ్రాంలకు ఆలీ అన్న వీళ్ళందరూ నన్ను పర్ఫామ్ చూసి తీసుకెళ్ళిన వారు ఉన్నారు. రాఘవేంద్రరావు గారు అయితే అసలు నేను నా అబ్బాయి అనుకోలేదు, నువ్వు అబ్బాయి వేళ అని చాలా అడిగారు. ఆ డాన్స్ బేబీ డాన్స్ విన్న తర్వాత అందరు డైరెక్టర్ అంతా చాలామంది మెచ్చుకొని కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేశాను. అవును, ఏ సినిమాలో మీరు హీరోయిన్? తమాసా చూద్దాం రండి ఒకటి, మిస్టర్ గిరీశం లో ఒక ఐటమ్ సాంగ్ చేశాను. జయా మేడం గారు చూసి చంటిగాడు సినిమాలో బాలాదిత్య హీరో, అందులో కన్నెకోడి పెట్టారు, అందులో ఒక ఐటమ్ సాంగ్ చేశాను. మీరని ఎవరైనా గుర్తుపడతారా? ఎవరు చూసిన తర్వాత అని నూరెళ్ళ పెడతారు. అవునవును, వాళ్ళు ఇప్పటికే ఒక లేడీ ఒక ఫీమేలే చేసి ఉన్నారేమో అనుకుంటున్నారు. ఇప్పటికీ అనుకుంటారు. మేకప్ వేసుకొని చేస్తూ ఉంటే తర్వాత వాళ్ళకి ఎక్కడో డౌట్ వస్తూ ఉంటుంది, హైట్ చూసో లేకుంటే లైక్ ఏదో, కానీ వచ్చి అడుగుతూ ఉంటారు. నేను అప్పటికి వాయిస్ అంతా ఎవ్రీథింగ్ మార్చేస్తూ ఉంటాను. వాళ్ళు తొందరగా పసిగట్టారు. ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు మేకప్ వేసుకుంటాను, అప్పుడు ఈజీగా వస్తుంది అనుకోండి. ఓకే. సో వాళ్ళు పసిగట్టిన తర్వాత నేనని చెప్తాను. రీసెంట్గా ఒక సినిమా చేశాను, ప్రొడ్యూసరు గారు నన్ను చూసి మెచ్చుకున్నారు. నేను సాంగ్ క్యారెక్టర్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ గారు ఇంటికి వెళ్తున్నారు.
సో నేను కార్లో వెళ్తున్నాను, అప్పటికి సంథింగ్ హ్యాపెన్, సారథి కార్ ఏదైంది. ఈ లోపల మేనేజర్ మురళి అన్న చెప్పారు, ప్రొడ్యూసర్ గారు అంటే మీ ఇంటి సైడ్ వెళ్తున్నారు, మరి తీసుకెళ్తామని. నేను పైన షర్ట్లో ఉన్నాను. అదేంది సార్ రండి సార్ నేను డ్రాప్ చేస్తా అన్న. ఎవరు బాబు నువ్వు ఎవరు? సార్ ఇప్పటిదాకా యాక్టింగ్ చేసింది నేనే సార్ అంటే అని మళ్ళీ కింది చూసి, సార్ నేనే సార్ చందు సార్ రండి సార్ తీసుకెళ్తా అని చెప్తే, ఇప్పుడు వాయిస్ కానీ అదంతా మారిపోతా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ చేంజ్ చేస్తాను. స్టన్ అయిపోయింది. నేను లైఫ్లో చూడలేదు ఇంత పెద్ద అమ్మ క్యారెక్టర్. నాయన ఏంద్రా బాబు నువ్వు ఇట్లున్నావు ఏంద్రా, ఇంత గుండు అంత పరేషన్ అయిపోయింది మొత్తం. అంటే మనం మాట్లాడుకున్నంత ఈజీ కాదండి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది, చాలా ప్రాబ్లం అండి. ఇప్పుడు ఒక సిగ్గును వదులుకోవాలి, భయాన్ని వదులుకోవాలి, లేని సిగ్గుని తెచ్చుకోవాలి, భయాన్ని వదులుకోవాలి, ఎవరేమంటారా అనేది పడుతూ ఉండాలి. ఇప్పుడు అందరూ ఒకే రకంగా ట్రీట్ చేస్తారు అనుకోను, అవునా కదా? పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నా ఒపీనియన్ ఏంటంటే, నాకు ఇది భుక్తి, భోజనం పెడుతుంది. ఈ మేకప్, ఈ ఆడవేషం నాకు భోజనం పెడుతుంది కాబట్టి దీని మీద నేను సంపాదించుకుంటున్నాను. నేను ఇలా ఉండి ఏం పెద్దగా సినిమాలు చేయలేదు, అబ్బాయిగా ఉండి ఏం సినిమాలు చేయలేదు. నాకు ఆ ప్లస్ పాయింట్ లేడీ గెటప్ ఉంది కాబట్టి సినిమాలో క్యారెక్టర్లకు పిలిచారు. చాలా క్యారెక్టర్ కొన్ని వదులుకున్నాను, కొన్ని మిస్బిహేవ్ క్యారెక్టర్లని, అవి నాకు నచ్చవు. అంటే ఇప్పుడు ఒక మేల్గా ఉండి ఫీమేల్గా చేంజ్ అయ్యి జబర్దస్త్ లాంటి షోస్లో చాలా మందిని మనం చూస్తూనే ఉన్నాం. అవును. ఓకే, సో వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు మీ అభిప్రాయం ఏంటి? లేదు, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. నేను ఫస్ట్ జబర్దస్త్ చేశాను, రచ్చరావు టీంలో చేశాను. మరి నేను ఎందుకు ఇమడలేకపోయానో తెలియదు. అక్కడ కంటిన్యూ చేద్దాం అనుకున్న తరుణంలో మరి వాళ్ళు రచ్చరవి చెప్పారు, ఇట్లా మన టీంను వద్దనుకుంటున్నారు అది ఇది అని అన్నాడు. మనమేం మిస్టేక్ చేయలేదు కదా, మనమేం తప్పు చేయలేదు కదా అంటే, నేనైతే అక్కడ ఇమడలేకపోయాను. నేను ఒకసారి నో అని వాళ్ళు అన్నారు అనుకో. అంటే ఎందుకు ఇమడలేకపోయారు మీరు? ఏమో, నా భావాలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. నేను ఒక క్లాస్ మేకప్ వేసుకుంటూ ఒక క్లాస్కి ఉంటాను. అది ఎవరు ఏమని అనుకున్నా పర్వాలేదు, నా డిగ్నిటీ నేను పోగొట్టుకొని చిల్లరగా బిహేవ్ చేయను. ఎక్కడైనా సరే ప్రోగ్రాంలో చీర కట్టుకొని ఉన్నానంటే ఇట్స్ అ డిగ్నిటీ. ఇప్పుడు జబర్దస్త్ లాంటి షోస్లో లేడీ గెటప్ వేసుకుని లేడీస్ మీద వేసే పంచులు కావచ్చు, కొన్ని రకాలుగా చెప్పండి, కొన్ని బూతు మాటలు కూడా ఉన్నాయి. అవి చూసినప్పుడు, అవి విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది మీరు నన్ను అడుగుతారు మేడం. నేను ఒక ఆర్టిస్ట్ని, అక్కడ వాళ్ళకి చెయ్యక తప్పదు. ఇప్పుడు టీఆర్పీ రేట్ పెంచుకోతందుకు బూతులో ఇంకేదనో సంథింగ్ జరుగుతుంది. టీఆర్పీ రేటింగ్ కోసము ఆడవాళ్ళని అవమానిస్తూ, అప్పుడు మీ ఆడవాళ్ళందరూ ఏం చేస్తారండి? ఫైట్ చేయండి. ఇప్పుడు నేను ఒక్కడిని ఫైట్ చేస్తే ప్రపంచం మారదు కదా. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, ఇళ్ళల్లో ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, బయటకు వచ్చి అంటున్నారు. అలా జరుగుతున్నప్పుడు మీరందరూ వచ్చి, మహిళా సంఘాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో గొడవలు కూడా జరిగినాయి. ఇప్పుడు ప్రతిదీ కూడా దాన్ని డబుల్ మీనింగ్ దాంట్లో తీస్తూ ఉన్నది. అదే షో ఫేమస్ అయ్యే వచ్చింది. అంటే గెటప్ వేసిన తర్వాత వాళ్ళు చూపించే హావభావాలు కావచ్చు, ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కావచ్చు, అది టీమ్ లీడర్ని బట్టి ఉంటుంది. మీరు ఇప్పుడు ఆర్టిస్ట్ బట్టి ఉండదు. ఇప్పుడు ఒక టీమ్ లీడరు ఒక కథను ఎన్నుకున్నప్పుడు ఆర్టిస్ట్ సచ్చినట్లు యాక్టింగ్ చేయాల్సిందే. సపోజ్ నేను ఒక క్యారెక్టర్, వ్యాంప్ క్యారెక్టర్ చేయాలన్నప్పుడు మేకప్లో ఉన్నప్పుడు ఆ వ్యాంప్ క్యారెక్టర్కి సంబంధించిన వాళ్ళ బిహేవియరు వాళ్ళంతా ఎట్లా అల్గర్గా ఉంటుంది. అది చెయ్యాలి కానీ స్టైల్గా ఉంటా అంటే నువ్వు డైరెక్టర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. సో ఇందులో కూడా ఎవరైతే టీమ్ లీడర్ ఉన్నారో, టీమ్ లీడర్ సబ్జెక్ట్ని ఎన్నుకొని వీళ్ళతో చేపిస్తూ ఉన్నప్పుడు ద ఆర్టిస్ట్ వాళ్ళ మనీ కోసము, పాపులర్ కోసం తప్పదు. ఇప్పుడు నేను ఆర్టిస్ట్ తప్పని ఎప్పుడు అనను. ఎన్నుకునే టీమ్ లీడర్ కథ తప్పు, దాన్ని ఎంకరేజ్ చేసే సొసైటీ తప్పు, దాన్ని ఎంకరేజ్ చేసే ఛానల్స్ తప్పు అని నేను అనుకుంటా. ఇప్పుడు అది చేయడం బట్టే వాళ్ళకి ఎక్కువ రేట్ కూడా వస్తూ ఉంది. సాధారణంగా జబర్దస్త్ షో తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూసినప్పుడు, అందరినీ కాదు కొంతమందిని, ఎవరైతే ఫీమేల్ గెటప్ చేశారో వాళ్ళల్లో చాలా వరకు ట్రాన్స్ఫర్మేషన్ తీసేసుకున్నారు, ట్రాన్స్జెండర్గా మారారు అంటున్నారు. ఓకే, కొంతమందిని గేస్ అంటూ ఉంటారు,
ఓకే. ఒకలాంటి స్టాంప్ వేస్తూ ఉంటారు. మీ వరకు అలాంటి అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఏమైనా నో, వచ్చాయా? ఐఎమ్ నెవర్ డూ లూజ్ క్యారెక్టర్. ఎప్పుడైతే మనము లేడీ గెటప్ వేస్తున్నామో నువ్వు ఎదురువాడికి ఎందుకు అవకాశం ఇస్తావు? నువ్వు ఇయ్యొద్దు. నువ్వు ఎప్పుడైతే గెటప్ వేసుకొని పిచ్చి పిచ్చి చేయడము ఎదురువాడికి అవకాశం ఇస్తుంటే వాడు డెఫినెట్లీ మనని మాట అంటాడు. అనక తప్పదు. అంటాడు కూడా. వాడికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నువ్వెవడివి వాడిని ఫోర్స్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్‌లీ ఏదో గొడవ అయింది. సో నేనేమన్నా అంటే నువ్వు మేకప్ వరకే అమ్మాయివి. మేకప్ ఇప్పేస్తే అబ్బాయివి. అబ్బాయిలాగా బిహేవ్ చెయ్యు. అప్పుడు అంటే నేను చాలా మంది ఎవడేమన్నాడు కదా. గేస్‌గా మారిపోవడము, ట్రాన్స్‌జెండర్స్ అయిపోవడము, దీనివల్ల సో కూడా వాళ్ళ అప్పుడు వాళ్ళ పుట్టుక లోపం అనొచ్చు, వాళ్ళకి శాపం అనొచ్చు, వాళ్ళ కోరిక అనొచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ అనొచ్చు. నేను వాళ్ళ తప్పు అనను. ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి ఆ మనసు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఇలా బ్రతకలేక అలా మారిపోయి ఉంటున్నారు, ఉండొచ్చు. ఇప్పుడు చంద్రశేఖర్ చాందినిగా మారిన తర్వాత, అరే నేను ఇంత ముద్దుగా ఉన్నాను కదా! నేను కూడా ఆడపిల్లగా ఉంటే బాగుండు నో అని నో ఎప్పుడైనా నో 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 అనిపించిందా? నో నేను ఎప్పుడు అట్లా అనుకోను. ఐ హేట్. ఎందుకంటే నేను ఇది భుక్తి కోసమే ఎన్నుకున్నాను మార్గం. హ్మ్. నేను ఇట్లా గెటప్ వేసుకొని రోజు అమ్మాయిలాగా మాట్లాడము, అమ్మాయిలాగా ఉండడము, అమ్మాయిలాగా బిహేవ్ చేయడం అంటే నాకు ఆ ఇంటెన్షన్ లేదు. ఓకే. లేనప్పుడు నే నేను ఎందుకు మీరు బిహేవ్ చేస్తా? మీరు అబ్బాయే. నేను మీ పక్కా గెటప్ అబ్బాయి. మాత్రమే అమ్మాయి. అమ్మాయి. ఐ మ్యారీడ్, ఐ హావ్ కిడ్స్. ఓకే. నేను ఎప్పుడు నా క్యారెక్టర్ని లూజ్ చేయను. నేను అబ్బాయిగా ప్యాంట్ షర్ట్ వేసుకున్నప్పుడు కూడా నేను ఎక్కడ లూజ్గా మాట్లాడడం కానీ లూజ్ చేయను. చేయనప్పుడు నేను చెప్పుకోవాలి, అరే ఇది నేను రాబాయ్, నేను క్యారెక్టర్ చేశాను, ఇది నేను అని చెప్పుకుంటాను. ఎందుకంటే ఆ దేవుడు నాకు ఇచ్చిన ఒక వరం. నేను ఆ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళడం అనేది ఒక వరం. ఆ తర్వాత ఇప్పిన తర్వాత ఇంకేం పట్టించుకోను. ఓకే. నాకు ఎవడు భోజనం పెడతలేరండి. నేను ఇప్పుడు మేకప్ వేసుకొని డాన్స్ చేస్తున్నాను. నా డాన్స్ నచ్చింది. ఇన్ని దేశాలు వెళ్ళానంటే ఈవెన్ దో పాకిస్తాన్ కూడా వెళ్ళాను. సో మన ఎగనెస్ట్ కంట్రీ అయినా మన ఇండియన్ కల్చర్ నుంచి. సో ఇన్ని అమెరికా, లండన్, దుబాయ్, సింగపూరు, ఆస్ట్రేలియా, ఎన్ని కంట్రీస్ చుట్టేసారు మీరు? ఒక 30 కంట్రీస్ వెళ్ళి ఉంటాను. ఓ. సో నేను ఎక్కడ పోయినా నాకు మంచి పేరు వచ్చింది. పోయిన కంట్రీకే 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు కూడా పిలిచారు. సో బికాస్ ఆఫ్ నా బిహేవియర్ నచ్చి, నా పర్ఫార్మెన్స్ నచ్చి నన్ను పిలుస్తారు కదా. అండ్ అంటే ఫీమేల్ గెటప్ వేసిన తర్వాత మనం చూపించే హావభావాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త వల్గారిటీని తీసుకొస్తున్నాయి అనేది కూడా వింటూ ఉంటాం. వల్గారిటీ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది మేడం. ఇప్పుడు నేను గెటప్ వేసుకున్నాను. నా సాంగ్ సెలెక్షన్ డిఫరెంట్. నా అన్ని క్లాస్ హీరోయిన్ చేసే రేంజ్లో సాంగ్స్ చేస్తుంటాను. దట్టు మేము క్లాసికల్ నుంచి వచ్చిన వాళ్ళం. మాకు కొద్దిగా రిస్ట్రిక్ట్స్ ఉంటుంది. ఇంత క్లాసికల్ ఎంఏ చేసి క్లాసికల్లో మంచి పేరు తెచ్చుకొని సినిమా డాన్స్ చేసేటప్పుడు కూడా ఇక్కడ వల్గర్టీ లేకుండా చేస్తా. అది నా పద్ధతి. నా డాన్స్లు మీరు ఏ వీడియో చూడండి, నేను ఎక్కడ కూడా వల్గారిటీ ఉన్నట్టు నేను యాక్టింగ్ చేయను, డాన్స్ చేయను. బట్ మీరు ఫీమేల్ అయిన తర్వాత అంటే ఫీమేల్గా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ, మీ గురించి మీ బాడీ షేప్ గురించి ఇలా బాడీ షేమింగ్ చేయడం ఇలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా? అంటే నాకు ఎప్పుడు అలా అనిపించలేదు మేడం. నేను ఓకే. మీరు అనుకోవచ్చు బట్ మిమ్మల్ని చూసిన వారు నన్ను చూసి ఎవరైనా కొందరు ఎగతాళి ఇండస్ట్రీలో చేయడం, గేలి చేయడం. అట్లా ఎప్పుడు చేయలేరు. నేను ఎందుకంటే ఇట్లా ప్యాంట్ షర్ట్ వేసుకున్నప్పుడు ఇలాగనే ఉంటా. ఇలా వేసుకొని ఇలా తిప్పడాలు ఫస్ట్‌లో నేను కొత్తలో వచ్చినప్పుడు ఇట్లా బాగా తిప్పేవాడిని. తిప్పేవారా? నాకు అసహ్యంగా పుట్టేది. నాకు చాలామంది అరే అట్లా ఇట్లా అనేవాళ్ళు. అదే ఆరంభంలో మా ఫ్రెండ్స్ చక్రు వీళ్ళందరూ చెప్పాను కదా. సో నైస్ పర్సన్ దట్ పర్సన్ చక్రు అనేవాడు. నా బెస్ట్ ఫ్రెండ్. నేను ఏదన్నా జరిగితే అరే ఇట్లా అయింది నాకంటే వెంటనే వెళ్ళి వాడిని క్లాస్ పీకేవాళ్ళు. సో నాకు ఎప్పుడు కూడా నాకు ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ పరువు నేను తీసేవాడిని కాదు, నా పరువు నేను తీసుకునేవాడిని కాదు. సో ఆ గ్యాంగ్ తోటి అలా ఉండేవాడిని. అరే అందరికీ లేని పొగరు నీకుందంటే నాకు పొగరు అనుకో ఏమని అనుకో, నా డిగ్నిటీ అని నేను అనుకుంటా. పొగరని ఎందుకు అనుకుంటా? మేకప్ వేసుకునేంత మాత్రాన వీడితోటి వాడితో లూజ్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. అవసరం ఎందుకు మాట్లాడాలి? మన వర్క్ ఏంది చేయాలా, బయటకు రావాలి. అది. సో అంటే ఒక ఫీమేల్ గెటప్ వేసిన తర్వాత కంప్లీట్‌గా ఆడపిల్లగా మీరు మారిపోయిన తర్వాత అందులో కూడా మీరు చాలా డిగ్నిటీగానే ఉన్నారు. 100%. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కూర్చునే పద్ధతి, మాట్లాడే పద్ధతి, చూసే పద్ధతి, నడక, ఎదురు వాళ్ళు వస్తే ఎలా బిహేవ్ చేయాలి, రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి,
డాన్స్ వరకు ఎంత ఉండాలి, డాన్స్ తర్వాత మేకప్ ఎప్పుడు టక్కని ఇప్పేయాలి. నేను ప్రోగ్రామ్ అయిపోగానే డ్రెస్ ఇప్పేస్తా. డ్రెస్ మీద ఇక్కడ తిరగడాలు, గిల్లి గిల్లి ఓడలు మాట్లాడడం ఉండదు. నా ప్రోగ్రామ్ అయిందంటే ఇన్ క్లాసికల్ ప్రోగ్రామ్ అయిందనుకోండి, అందరు స్టేజ్ దగ్గరికి వస్తారు, ఫోటోలు దిగుతారు, అయిపోయాయి. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టక్ అయిపోతుంది, చందుగా మారిపోతారు. ఇంకా మొత్తం ఇప్పేస్తాను, మొత్తం బాడీ లాంగ్వేజ్ అంతా. మొత్తం నెవర్. మళ్ళీ కూడా వాడి ముఖం కూడా చూడండి, నేను వచ్చేస్తే అయిపోయారు. మీరు లేడీ గెటప్ వేసుకున్న తర్వాత మీ అమ్మగారు చూసినప్పుడు ఫస్ట్ అమ్మ ఏమన్నారు? మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అసలు అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అని మేము విలేజ్కి వచ్చిన తర్వాత మొత్తం నేనే చూసుకున్నాను. అంటే మా అమ్మ ఒక మహారాణిలాగా బతికిన తర్వాత, మా ఫాదర్ ఎక్స్పైర్డ్ విలేజ్ వెళ్ళిన తర్వాత, మాకు రోడ్ల మీదకి వచ్చేంత కష్టాలు వచ్చిన తర్వాత మస్తు బాధేసింది. సో పూర్వవైభవం వస్తుందా రాదా అని చాలా సందర్భాల్లో బాధపడ్డ రోజులు ఉన్నాయి. అలా అని నేను ఎక్కడ ఎవరిది చేయి జాపడాలు, అడక్క తినడాలు ఇవన్నీ నాకు కష్టం. షిఫ్టింగ్ చేసేవాడిని, దూరదర్శన్ అన్న దగ్గర మేకప్ వెళ్ళేవాడిని, అర్ణ స్టూడియో మేకప్ వెళ్ళేవాడిని. 6 దాటంగానే డోలార్దన్ రాజస్థాన్ రెస్టారెంట్ ఉండేది, అక్కడ మళ్ళీ మేకప్ వేసుకొని డాన్సులు చేస్తుంటే ఈ డాన్స్ వీడియోస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫేమస్. నేను మినిమం నెలకు 10,000 సంపాదిస్తుంటే అప్పట్లో. ఐ వాస్ అర్నింగ్ టు నేను 99. 10,000 ఇస్ నాట్ ఏ జోక్ మేడం. దట్ ఆ టైంలో అవును. నా రూమ్ రెంటే 100 రూపాయలు. నేను మళ్ళీ సింగిల్గా ఎప్పుడు లేను నేను అమ్మ. నేను ఇలా బ్యాచులర్స్గా ఉండడము, వాళ్ళ రూమ్లో అట్లా ఎక్కడ లేను. వచ్చిన అమ్మ నేను. అమ్మ లేకపోతే అంతే. నేను వేరే వాళ్ళని ఎవరిని వచ్చిన వాడు ఎలా ఉంటాడో ఏంటో కూడా తెలియదు కదా. కానీ నేను అందరికీ డబ్బులు ఇంట్రెస్ట్ వస్తుందనో, లేకుంటే ఫ్రెండ్ కష్టంలు ఉండనో లక్షలు ఇచ్చి లాస్ అయ్యాను తప్ప నేను ఎప్పుడు బాధపడలేదు. నా వల్ల వాడు బాగుపడ్డారు. ఇప్పటికి చాలామంది నాకు వచ్చేటివే ఉన్నాయి, కానీ నా కర్మ భగవంతుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు అట్లా. ఇప్పుడు ఫీమేల్గా మీరు ఉన్నప్పుడు చాలా అవమానాలు నేను చూసాను అన్నారు కదా, ఎన్నో 1-2 ఏమైనా గుర్తున్నాయా? చాలా మిమ్మల్ని చాలా హర్ట్ చేసిన ఇన్సిడెంట్? చాలా ఎలా అదే ఎక్స్ప్రెషన్కు మనం అది చేయడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు అరే వర్డ్ యూజ్ చేయడానికి కూడా నాకు పెదవి రావడం లేదు. అంత పెద్ద మాట అట్లా అంటారు, అన్నవాళ్ళు ఉన్నారు కూడా. అంటే ఇప్పుడు అంటే కొన్ని మాటలు మీరు అన్నట్టు మనం అనలేము, వీడు అదిరా, వీడు అదిరా. యాక్చువల్లీ బిలీవ్ చేయవు. ఒకసారి ఉన్నారు, ఒక ఎస్ఐ, నేను ఆర్మూర్లో డాన్సులు చేసేటప్పుడు ఆయన నన్ను పిలిచాడు అన్నట్లు. నన్ను ఒక టార్చర్ పెడితే నేను మా చక్రుకి వెళ్ళి చెప్పాను అన్నట్లు. వెంటనే వచ్చి ఆయనతో మాట్లాడి నన్ను తీసుకొచ్చేసాడు మా చక్రు. ఎందుకంటే వాళ్ళకి ఆ క్రేజీ ఏంది నాకు అర్థం కాదు. చాలా సఫర్ అయ్యారు అయితే మీరు. చాలా అసలు పగవాడికి కూడా రావద్దు నా దృష్టిలో. నేను ఎవడైనా అబ్బాయి ఆడవేషం వేస్తుండు అంటే వద్దని చెప్తా 100%. నీకు నచ్చకపోని నేను వద్దే అని చెప్తా. నేను ఎంకరేజ్ కూడా చెయ్య. నేను పడ్డ కష్టాలు ఇదే లైఫ్ నడిపిస్తుంది కాబట్టి ఇది కూడా ఎక్కువ రోజులు చెయ్యను మేడం. అసలు ఇది ఆర్థికంగా వస్తుందని చేస్తున్నాను. నాకు వేరే వృత్తికి వెళ్ళటానికి లేదు. మళ్ళీ నేను మేకప్ మ్యాన్గా జీవితం పెంచుకోలేను. డాన్సర్గా అండ్ డాన్స్ టీచర్గానే బతకాలి. అందుకే దీని మీద ఆంధ్రనాట్యం పైన ఎంఏ చేశాను. ఈ ఆంధ్రనాట్యం క్లాసులు చెప్పుకుంటే నేను బ్రతకాలి. నేను కూడా ఎక్కువ రోజులు ఈ సినిమా సాంగ్స్ కానీ ఇవన్నీ ఇప్పటికే చాలా మానేశాను. ఇప్పటికీ నేను 80% మానేశాను. హైయెస్ట్ ఫేడ్ తీసుకున్న ఒక అమ్మాయి వేషంలో హైయెస్ట్ అమౌంట్ తీసుకుంది నేనే. నేను ₹1,00,000 వరకు తీసుకున్నాను మేడం ఒక షోకు. ఇప్పుడు చాలామంది వచ్చేసారు అబ్బాయిలు ఆడవేషం వేసేవాళ్ళు. అప్పుడు లేరు, అదొక యూనిక్ లాగా ఉండి. కానీ నేను అనుభవించిన సుఖం, నేను అనుభవించిన రాజా లైఫ్ మళ్ళీ ఇంక ఇప్పుడు ఎవరికి డాన్సర్లకు లేదని నేను అనుకుంటా. ఎందుకంటే బ్రహ్మరథం పట్టేవాళ్ళు. నేను మా వినాయక చవితి షోలోకి వెళ్ళినప్పుడు మా నిజామాబాద్ ఆర్మూర్ అయితే ఆ 11 days వినాయకుడు పడ్డ తర్వాత కూడా ఇంకా 5 days షో. నా శేఖర్ రెడ్డి ప్రోగ్రాం జరిగిన తర్వాతనే వినాయకుడిని వేస్తాం నీళ్ళలో, లేకుంటే వెయ్యం అనేవాళ్ళు. అంటే
అంత పాపులారిటీ Flop. వచ్చింది మీకు. బట్ ఇప్పుడు మీరు ఎందుకంత ఒకలాంటి డిప్రెషన్‌తో నేను మాట్లాడుతున్నారు? వాటిని క్యాచ్ చేసుకోలేకపోయాను. నాకు అప్పటికి ఆ మైండ్ లేదు. అంటే డబ్బుంటే ప్రపంచం ఇలాగా అయితుందనేది ఆ థాట్ లేదు. మంచి శ్రేయోభిలాషులు లేరు. హ్మ్. ప్రతి ఒక్కరూ సంపాదించిన దాంట్లోకెళ్ళి ఖర్చు పెట్టుకుందాం, ఎంజాయ్ చేద్దాం. అలా చాలామంది నేమ్స్ చెప్పలేను. కానీ చాలా మందికి ఇచ్చి నేను అంటే 90స్‌లో ఒక రకంగా 99లో మీరు. ఓకే. 2000 99, 2000 ఆ టైంలో ఒక మేల్‌గా ఉండి ఫీమేల్ గెటప్స్ చేసేవాళ్ళు అవును. చాలా తక్కువున్నారు. అసలు ఎవరు లేరండి. తక్కువేంటి ఇండస్ట్రీలో అంత డేర్‌గా చేసిన వ్యక్తి అంటే అబ్బాయిలు అప్పుడు ఉన్నారేమో అక్కడక్కడక్కడ ఉండే వాళ్ళు ఉన్నారు కొందరు. కానీ ఇండస్ట్రీకొచ్చి ఫేమస్ అయిన వాళ్ళు లేరు. హ్మ్. నేను ఒక్కడినే పర్సన్. ఆ డాన్స్ బేబ్ డాన్స్ వల్ల ఫేమస్ అయ్యాను. ఆ తర్వాత కొన్నేళ్ళకి జబర్దస్త్ వచ్చిన తర్వాత వచ్చారు. అంత అవమానాలు కూడా చూసారు మీరు. 100% మెచ్చుకునే వాళ్ళున్నారు, తిట్టిన వాళ్ళు అన్నీ లైట్ తీసేసుకున్నా. ఇంక అయిపోయింది లైఫ్. అరే నాకు నా ఫ్యామిలీ ముఖ్యం. నేను వాళ్ళని పోషించుకోవాలి. ఫినాన్షియల్‌గా మీరు లేడీ గెటప్‌తోనే సెటిల్ అయ్యారు. అవును. నాకు నేను తెలంగాణలో కూడా పడి ఏం పెద్ద ప్రోగ్రామ్ చేసి సంపాదించేందుకు లేదు. నేను ఎక్కువ కూడా ఆంధ్ర సైడే ప్రోగ్రామ్ చేసి సంపాదించుకుంది ఉంది. ఇప్పుడు చాలామంది లేడీ గెటప్ వేసిన వాళ్ళు మాట్లాడే మాటలు గానీ, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ గానీ హ్మ్. అర్థమైంది కదా నేను చెప్పింది? అవును. ఇప్పుడు లేడీ గెటప్ వేసేవాళ్ళు చీర కట్టే విధానం కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు చేస్తున్న యాక్టింగ్ గానీ చూస్తే ఏమనిపిస్తది మీకు? నవ్వి ఊరుకుంటాను. నేను కామెంట్ చేయడానికి నేను ఎవరిని? వాడి బాడీ లాంగ్వేజు అంటే ఆల్రెడీ మీరు అది చేసినప్పుడు మీరు ఇంతకు నేను ముందు చెప్పారు. నేను చాలా డిగ్నిఫైడ్‌గా అవును. ఇప్పుడు ఉంటాను. వీళ్ళెందుకు ఇలా ఉండరు మనసులో అనుకుంటా. ఎందుకు ఆ లూజ్ బిహేవ్ చేస్తారని. ఇప్పుడు మనం వాళ్ళని క్వెషన్ చేసినామనుకో హూ ఆర్ యూ అని అంటాడు. సపోజ్ మీరు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారు? అంటే ఎందుకంటే మీకు యాస్ ఎ ఫీమేల్ గెటప్‌లో మీరున్నప్పుడు అది కరెక్టే అనిపిస్తుందా? నేను కరెక్ట్ అని చెప్పను కదా! హ్మ్. కరెక్ట్ అని చెప్పను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిందేంటంటే, మనం ఫీమేల్ గెటప్ వేసుకున్నప్పుడు మన క్యారెక్టర్‌ని లూజ్ చేసుకోకూడదు. దట్ ఈస్ ఆర్టిస్ట్‌కి ఉండే లక్షణం. నేనంటా. ఇప్పుడు నేను మా యాక్టింగ్‌లో మా గురువుగారు విజయ రాఘవ తాటిపర్తి గారు అని చెప్తారు. లోకధర్మి, నాట్యధర్మి అని ఒకటి ఉంటుంది కదా! నువ్వెందుకు చెయ్యవు? నువ్వు ప్రపంచం గురించి నీకెందుకు? నీ క్యారెక్టర్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. నీకు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఎంతవరకు నీ క్యారెక్టర్ నిలబెట్టుకుంటావో అదే చేసుకో అని ఆయన బాగా మంచి శ్రేయోభిలాషి చెప్తా ఉంటాడన్నట్లు. ఇప్పుడు వాళ్ళు జబర్దస్త్‌లో వాళ్ళు ఇలా చేస్తారు, అలా చేస్తారంటే మనమెవరం చెప్పటానికి? అంటే రామారావు గారు లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లే ఫీమేల్ గెటప్‌లో యాక్ట్ చేసిన సందర్భాలు మనం చూసాం. వాళ్ళు 1, 2 వేశారండి. వాళ్ళు సినిమాలో క్యారెక్టర్ అనేది ఏందంటే, ఆ సాంగ్‌కి తగ్గట్టు, సిట్యుయేషన్ తగ్గట్టుకో వేశారు. కానీ వాళ్ళు వేసినది వన్ డే క్యారెక్టర్. నేను వన్ లైఫ్ క్యారెక్టర్. లైఫ్ క్యారెక్టర్. లైఫ్ క్యారెక్టర్. ఇప్పుడు అవునా కాదా? అప్పుడు అలాంటప్పుడు నాకు ట్రబుల్స్ వాళ్ళకి కాదు కదా! ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళు చాలామంది చిరంజీవి గారు వేశారు. సినిమాల క్యారెక్టర్ ఆ వరకే ఉంటుంది. వాళ్ళు మ్యాన్లీగానే అన్నీ చేశారు కదా! నాకు మ్యాన్లీ క్యారెక్టర్ ఏమని ఇస్తాడా వాడు? నేను కష్టపడాలి, నేను అడగాలి, బిచ్చగాళ్ళలాగా తిరగాలి. ఎన్ని ఆఫీసులు తిరుగుతా అనుకుంటారు మీరు నేను? నేను తిరిగిన ఒక్కడు కూడా చందు గారు మీరు మాకు తెలుసండి. ఎందుకొస్తారు ఆఫీస్‌కు? ఉన్నప్పుడు పిలుస్తామంటారు. మళ్ళీ పిలిచి కూడా మళ్ళీ అదే వేషం ఇస్తాడు వాడు ఆడవేషం. ఇప్పుడు ఆడవేషం ఇస్తే దాంట్లో ఒక ధర్మం ఉంటే ట్రై నేను చేశారా చేస్తా. మీరు అసలు ఆర్టిస్ట్‌గా, మేల్ ఆర్టిస్ట్‌గా? చేశా. ఏం లాభము నాకెంత కష్టము. చాలామంది ఒక యూనిక్ ఉంటేనే వాడు పిలుస్తాడు. నా యూనిక్ ఏంది ఫిమేల్ గెటప్. ఆ ఫిమేల్ గెటప్‌లో కూడా వాడు నన్ను పిలిచిండంటే దాన్ని వాళ్ళేం చేస్తారంటే ఎబ్బెట్టుగా చూపించేవాళ్ళు కొందరున్నారు. అంటే ఇప్పుడు అబ్బాయి ఆడవేషం వేస్తే ఇక సెక్సేనా? ఆ కామన్ సెన్స్ ఉండదు చాలామందికి. నేను అందుకే చేయను. ఆవిడొచ్చాడు, ఆటో నడుపు, పొదల చాటుకెళ్ళు, అబ్బాయి వచ్చాడు రూమ్‌లో. ఏం నాన్‌సెన్స్. ఇంకా వీళ్ళకి థాట్ ఉండదా అని నేను అనుకుంటా. నాకు అలా చాలా క్యారెక్టర్లు వచ్చినాయి మేడం. నేను చేయలేదు. నేను చెయ్యను కూడా. నాకు డబ్బులొద్దు. అంటే సాధారణంగా ఒక అబ్బాయి అమ్మాయిగా మారి యాక్టింగ్ చేస్తున్నప్పుడు అలానే చూస్తూ ఉంటారు సింబాలిక్‌గా. అవునా సింబాలిక్ ఎందుకు కాదా? చూడాలి అని నేను అంటాను. ఇప్పుడు నీకు సబ్జెక్ట్ క్యారెక్టర్ ఏంటి? ఇప్పుడు క్యారెక్టర్‌ను ఉన్నప్పుడు వేరు. ఇప్పుడు దానికి వాడేందుకు అమ్మాయిని తీసుకొచ్చి రావచ్చు కదా! పడుకోవటానికి. అమ్మాయి రావచ్చు కదా! ఆ!
ఆ వాడే ఎందుకు మొగోడే ఆడవేషం వేసుకున్నాడు ఎందుకు రావాలి? అమ్మాయి లేరా బొచ్చ క్యారెక్టర్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. ఆ? ఇప్పుడు మీరే చెప్పలేదు ఎందుకు అబ్బాయిని మెయిల్ అండ్ పిలుస్తున్నారు అని. ఆ వల్గారిటీ ఎందుకు చూపిస్తారు? ఆ కామెడీ అదే కామెడీ పండిద్దాం అనుకుంటారు. ఎందుకు పండుతుంది కామెడీ? అంత వల్గర్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని చాలా సినిమాలలో ఒక సినిమాలో బ్రహ్మానందం గారు పాపం ఆటో డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఆయన పొదల చాటుకు వాడు ఎత్తుకపోయి అంటే వాట్ నాన్సెన్స్, అవునా కదా? అంటే నేను ఆ చూపించే విధానము నాకు ఇష్టం ఉండదు. నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి మేడం, అమ్మాయి వేషం వేసుకొని అబ్బాయిల రూమ్లోకి వెళ్ళాలి ఏంటి, చాలా చాలా వచ్చాయి. నేను చేయను. చూసీగా సెలెక్టివ్ గానే చేసుకుంటూ ఇప్పుడు నేను వెళ్ళారు. రీసెంట్గా ఒక సినిమా చేశాను, వాళ్ళు ట్రాన్స్జెండర్కు ఆపోజిట్ ఏదో క్యారెక్టర్, బర్డెన్ క్యారెక్టర్. నువ్వు అట్లా చెయ్యు, బాధ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో. అండ్ డైరెక్టర్ మంచి చూపించాడు ఆయన, మెహర్ గారు. వాళ్ళ వాళ్ళ బాధలు, వాళ్ళు పడే కష్టం, అది మెయిన్. అరే ఒక అబ్బాయి ఆడ విషయం ఏంటనే రూమ్లోకి వెళ్ళాలి, ఎవరు సెక్స్ చేయాలి, పిచ్చా మెంటలా? ప్రతి ఒక్కడు అలా ఎందుకు ఉంటారండి? ఉండరు. ప్రతి అమ్మాయి అలా ఉందా? లేదు, ఉండరు కూడా. ఎందుకు ఉంటారు? వాళ్ళకి ఎథిక్స్ ఉంటాయి, కొన్ని అభిమానులు ఉంటాయి. నేను అందుకోసమనే దూరం ఉన్నా. ఓకే. మీరు ఫీమేల్గా చేస్తున్నప్పుడు ఏ గెటప్కి చాలా మంచి పేరు వచ్చింది, రిపీటెడ్గా చేశారు? గెటప్ అని ఏం లేదు మేడం, సినిమా సాంగ్స్ ఏదైనా ఇప్పుడు ఫిమేల్ గెటప్ అంటే ఒకటే ఉంటుంది. సో నేను ఎక్కువ ఫేస్ కజరారే సాంగ్, ఆ సాంగ్ చేసిన నుంచి చాలా అందరు అదే పాట అడుగుతారు, ఇప్పటికి స్టిల్ కజరారే కావాలి అంటారు. సో నేను ఇన్ని కంట్రీస్ వెళ్ళానా, వాళ్ళందరూ ఫస్ట్ మాకు కజరారే సాంగ్ కావాలంటారు. సో నేను క్లాసికల్ డాన్స్ చేస్తాను, ఫస్ట్ ప్రిఫరెన్స్ క్లాసికల్, ఫస్ట్ ఎంట్రీ క్లాసికల్ చేసి ఆంధ్ర టెన్ తర్వాత సినిమా డాన్స్కి వెళ్తాను. సో ఇప్పుడు ఎలాగో 3 గంటల ఈవెంట్లో ఫస్ట్ వెల్కమ్ సాంగ్ చేపిస్తారు వినాయకుడిది, అది ఇది ఫస్ట్ క్లాసికల్ చేస్తా, తర్వాత సినిమాకి వెళ్తా. ఓకే. అట్లా. సో దేనికి మంచి పేరు వచ్చింది మీకు, కజరారేక? కజరారే పాటకు చాలామంది. అండ్ ఇన్ని ఇయర్స్ నుంచి మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అండి. ఫుడ్ మెయిన్ కదండి, చాలా కష్టం. మార్నింగ్ 6 to 9 వరకు యోగా, మెడిటేషను, జాగింగు, ఎక్సర్సైజు. 9 తర్వాత మరి ఫుడ్, రైస్ తీసుకోను, ఏదంటే అది తినను, స్వీట్ తీసుకోను, చాలా రిస్ట్రిక్ట్స్. నా బాడీని నేను కంట్రోల్ చేసుకోకపోతే నేను నా ఫ్యామిలీని పోషించలేను. ఓకే. సో చంద్రశేఖర్ గారుగా చాలా మాటలు మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు అలియాస్ చాందిని గారు ఎలా ఉంటారు? మీకు మెస్మరైజ్ ఇస్తాను, ఓకే. మీకు సర్ప్రైజ్ ఇస్తాను. ఓకే. చాందిని గారు ఎలా మాట్లాడతారు, అసలు చాందిని గారి కష్టాలు ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా. ఎస్, మరి ఒకసారి అట్లా మీ ఇంటర్వ్యూ సెకండ్ హాఫ్ రాగానే అప్పుడు మీకు మెస్మరైజ్ గా చాందిని చూపిస్తాను. ఓకే, వెళ్ళిపోదామా చాందిని గారి దగ్గరికి? షుడ్ డన్. యా, వచ్చేసేయండి. థ్యాంక్ యూ అండి.